Articles topic started in this video and continued. A and the ఈ మూడు వర్డ్స్ని ఆర్టికల్స్ అంటాము ఇంగ్లీష్ గ్రామర్లో. ఏ అనేది కూడా ఒక వర్డ్. ఇవి ఎందుకు ఉపయోగిస్తామంటే బిఫోర్ నౌన్స్ టు ఇండికేట్ స్పెసిఫిక్ ఆర్ జనరల్. ఏదైనా ఒక నౌన్ స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు లేదా జనరల్గా ఒక నౌన్ని యూజ్ చేసేటప్పుడు అవి ఒకటి అని చెప్పడానికి ఈ ఆర్టికల్స్ని ఉపయోగిస్తాము. ఏ అండ్ ఆర్టికల్స్ని ఒక నౌన్ని జనరల్గా ఒకటి అని చెప్పడానికి ఉపయోగిస్తాము. ది అనే ఆర్టికల్ని ఫలానా అని స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు ఉపయోగిస్తాము. ఏ అండ్ ఆర్టికల్స్ యూజ్డ్ టు ఇండికేట్ జనరల్ అండ్ కౌంటబుల్ నౌన్స్. అంటే జనరల్గా ఉండే నౌన్స్, కౌంటబుల్ అంటే లెక్కించడానికి వీలయ్యే నౌన్స్ని ఒకటి అని చెప్పడానికి ఏ అండ్ అనే రెండు ఆర్టికల్స్ని ఉపయోగిస్తాము. ఇంగ్లీష్లో ఉండే 26 ఆల్ఫబెట్స్లో AEIOU 5 లెటర్స్ని వోవెల్స్ అచ్చులు అంటాము. మిగిలినవి అంటే BCDKMXZ ఇలాంటివి హల్లులు కాన్సనెంట్స్ అంటాము. వైని సెమీ ఓవెల్ అని అంటాము. హల్లు సౌండ్తో అంటే కాన్సనెంట్ సౌండ్తో ప్రొనౌన్స్ చేసే జనరల్ నాన్ స్పెసిఫిక్ కౌంటబుల్ నౌన్స్ ఒకటి అని చెప్పడానికి ఏ ఆర్టికల్ని ఉపయోగిస్తాము. అదే ఓవెల్ సౌండ్తో అచ్చు సౌండ్తో ప్రొనౌన్స్ చేసే వర్డ్స్ నౌన్స్ ముందు యాన్ ఆర్టికల్ని ఉపయోగిస్తాము. అంటే ఇక్కడ ఆ వర్డ్స్ ముందు ఓవెల్ ఉందా కాన్సనెంట్ ఉందా అన్నది ముఖ్యం కాదు. ఓవెల్ సౌండ్తో ప్రొనౌన్స్ చేస్తే ఏ అక్షరం ఉన్నప్పటికీ కూడా యాన్ ఉపయోగించాలి. కాన్సనెంట్ సౌండ్తో ప్రొనౌన్స్ చేస్తే అక్కడ ఏ అక్షరం ఉన్నా ఏ ఆర్టికల్ ఉపయోగించాలి. ఏ డాగ్, ఏ యూనివర్సిటీ, ఏ బాయ్, ఏ యూనియన్ లీడర్, ఏ హౌస్ ఇవన్నీ కూడా కాన్సనెంట్ సౌండ్తో మొదలవుతున్నాయి కాబట్టి ఈ నౌన్స్ని ఒకటి అని చెప్పడానికి ఏ ఉపయోగిస్తాము. అదేవిధంగా యాన్ యాపిల్, యాన్ అవర్, యాన్ ఎగ్, యాన్ ఓల్డ్ మ్యాన్, యాన్ ఇంటెలిజెంట్ బాయ్, యాన్ ఎమ్మెల్యే, యాన్ ఇండియన్ ఈ వర్డ్స్ అన్నీ అచ్చు సౌండ్ ఓవెల్ సౌండ్తో ప్రొనౌన్స్ చేస్తాం కాబట్టి ఈ వర్డ్స్ అంటే ఈ నౌన్స్ ఈ నాన్ స్పెసిఫిక్ జనరల్ నౌన్స్ ఒకటి అని చెప్పడానికి యాన్ ఆర్టికల్ని ఉపయోగిస్తాము. జనరల్ నాన్ స్పెసిఫిక్ కౌంటబుల్ నౌన్స్ని కాన్సనెంట్ సౌండ్తో పలికితే ఏ ఉపయోగించాలి, ఓవెల్ సౌండ్తో పలికితే యాన్ ఉపయోగించాలి.